హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే నంద్యాల జిల్లాలో ఉన్నాను. నంద్యాల జిల్లాను ఆల్రెడీ చూపించేశాను కదా. నంద్యాల జిల్లాలో ఉన్న ప్లేసులు, నంద్యాల జిల్లాలో ఉన్న రైల్వే స్టేషను, బస్ స్టేషను, నంద్యాల జిల్లాలో ఉన్న షాపింగ్ మాల్స్ అయితే ఆ సిటీ అయితే చూపించేశాను. సో అనుకున్నట్టుగానే ఆ సిటీని చూపించేసిన తర్వాత ఇప్పుడు ఏముంది మన తర్వాత టార్గెట్ పర్యాటక ప్రదేశాలు. నంద్యాల జిల్లాలో మొత్తంగా 4 పర్యాటక ప్రదేశాలు నేనైతే చెప్పాను. ఒకటి యాగంటి టెంపుల్, శ్రీశైలం టెంపుల్, బేలుం గుహలు, రోల్ కోడ్ ఆక్స్ఫర్డ్ అని ఒకటి ఉన్నదన్నమాట. ఈ 4 అయితే ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ అయితే యాగంటి అయితే వచ్చేసాను. యాగంటి అయితే వీడియో తీయడానికి వచ్చాను. ఈ యాగంటి అనేది నంద్యాల నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే మ్యాప్లో కొట్టుకొని యాగంటి టెంపుల్ అని కొట్టుకొని అయితే మీరైతే ఇక్కడికైతే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే యాగంటి అనేది చాలా మెలుకులతో కూడినట్టు ఉన్నది. అందుకని చెప్పి నేను కొద్దిగా తిరమగపడి వచ్చేసాను అనమాట. నంద్యాల నుంచి 50 కిలోమీటర్స్ ఉంది యాగంటి టెంపుల్ అనేది మీకైతే చూపించడానికైతే నేను వచ్చాను. ఈ యాగంటి విషయానికి వస్తే యాగంటి నంది అనేది ఉమామహేశ్వర స్వామి నిలయంగా అయితే చెప్తారు. ఈ యాగంటి విషయానికి వస్తే ఈ యాగంటి నంది ఆలయం అనేది ఉమామహేశ్వర నివాసంగా అయితే చెప్తున్నారు. ఈ ఆలయం లోపల 15x10 అడుగుల భారీ నంది విగ్రహం అయితే ఉంది. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని మరియు సంగమ వంశానికి చెందిన మహారాజు హరిహర ముక్కు రామ వారైతే దీన్ని అయితే నిర్మించారు. ఈ యాగంటి నిర్మాణానికి 2 కథలు అయితే చెప్పుకుంటారు. ఈ యాగంటి టెంపుల్ ఎలా ఏర్పడింది అనే దాని గురించి అయితే 2 కథలు అయితే చెప్పుకుంటున్నారు. ఆ 2 కథల విషయానికి వస్తే ఒకటవ కథ ఏంటంటే అగస్త్య మహర్షి మొదట ఈ యాగంటి టెంపుల్ స్థలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం టెంపుల్ అయితే కడదామని అయితే అనుకున్నాడంట. అలా అనుకున్నట్టుగా అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తయారు చేశారు. విగ్రహం లేపేటానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న కాలికి ఉన్న గోరు అయితే విరిగిపోవడంతో ఆ విగ్రహం అయితే నిలబడడానికి అయితే కుదరలేదంట. దాంతో అగస్త్య మహర్షి అజ్ఞాతంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ శివుడి కోసం అయితే ప్రార్థించడం జరిగిందంట. శివుడు అయితే వచ్చి ఇది కైలాసకి పర్వతం లాగా ఉంది అని చెప్పడంతో అది శివుడి కోసం అయితే ఇక్కడైతే యాగంటిని అయితే నిర్మించారు. ఇక రెండవ కథ విషయానికి వస్తే శివభక్తుడైన చిట్టెప్ప ఒకరోజు ఇదే స్థలంలో కూర్చోవడంతో ఇక్కడ పులి రూపంలో శివుడైతే కనిపించాడంట. అట్నే ఆ పులిని చూస్తా ఉన్న చిట్టెప్పకి పదే శివుడైతే కనిపిస్తానే ఉన్నాడంట. పులి రూపంలో పెద్దగా అరిసి చిట్టెప్ప పెద్దగా అరుస్తూ డ్యాన్స్ వేస్తూ నాకు శివుడు కనిపించి డ్యాన్స్ చేస్తాడంట. అలాగే ఇక్కడైతే టెంపుల్ అయితే ఏర్పడిందని అయితే అంటున్నారు. ఆ యాగంటి నంది ఉమామహేశ్వర టెంపుల్ అయితే ఏర్పడడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికైతే యాగంటి టెంపుల్ దగ్గరికి అయితే భారతదేశం నలుమూల నుంచి మహాశివరాత్రి పండుగ నాడు ఇక్కడైతే వచ్చి వాళ్ళకి ఉన్న మొక్కులనే తీర్చుకొని పూజలు అవన్నీ అయితే చేసుకొని వెళ్తారంట. ఈ యాగంటి టెంపుల్లో శివుడు, నంది, పార్వతీలు ముగ్గురిని అయితే దేవుళ్ళకి అయితే పూజిస్తారంట. నేనైతే టెంపుల్ గురించి అయితే చెప్పాను కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి యాగంటి టెంపుల్ ఎలా ఉందో నేనైతే చూపిస్తాను. ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాగే నేను మంచిగా అంటే ప్రతి ఒక్క జిల్లాని తిరిగి జిల్లాలో ఉన్న ప్లేసులు, పర్యాటక ప్రదేశాలు, చాలా ప్రముఖ వ్యక్తుల ఇల్లులు ఇవన్నీ అయితే నేనైతే మీకైతే చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను. కర్నూలు జిల్లా తర్వాత నంద్యాల వచ్చాను. నంద్యాల తర్వాత అనంతపురం వల్ల ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఎవరు చూపించిన కంటెంట్ అయితే నేనైతే చూపిస్తాను. కెమెరా క్వాలిటీ కొంచెం బాగలేదు అన్నమాట కెమెరా. సో నాకు మోటివేషన్ అయితే త్వరలో మనీ అయితే మంచి కెమెరా తీసుకొని మీకైతే ఇంకా బెటర్ క్వాలిటీతో వీళ్ళైతే నేనైతే తెస్తాను. మీరు నన్ను అయితే సపోర్ట్ చేస్తారు. నేనైతే మరీ అడుగుతున్నాను. నాకు ఉన్న మైండ్ సెట్ తోటి ఇలాంటి వీడియోస్ అయితే చేయడం అంటే చాలా కష్టం. కానీ అయినా సరే చేస్తున్నాను. ఎలాగంటే ఇది నా కోసమే చేస్తున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే యాగంటి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. యాగంటి టెంపుల్ చెప్పదే గుడి అంట. శివుడికి పార్వతికి గుడి ఎలా ఉంది యాగంటి టెంపుల్. నంది విగ్రహం ఎక్కడ ఉండేది? నథింగ్ అండి. ఇది అన్నదాన సత్రం అండి. గుడి దగ్గర తీసింది మనకి తెలియదు. గుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ అన్నం అయితే పెడుతున్నారు. బాగా తింటున్నారు తినేవాళ్ళు.
అన్నదాన సత్రం ఇవన్నీ బయట అనమాట వస్తువులు కొనుక్కోవాలంటే అయిపోయినాక గుడి లోపలికి వెళ్ళి టెంకాయలు అవన్నీ కావాలని ఇవన్నీ కొనుక్కుంటారు అనమాట. ఇక ఇవన్నీ ఇంకా దాకా మొత్తం ఉన్నది గుడి చుట్టూ చూసుకోండి. గుడి చుట్టూ మా అమ్మాయి ఇది గుడికి సంబంధించింది మొత్తం అన్నదాన సత్రాలు అంతా చూస్తున్నారు కదా, ఇదే యాగంటి టెంపుల్. దొరుకుతాయి చూడండి, చుట్టూరు పండ్లు ఎంత పెద్ద పండ్లు, చుట్టూరు పండ్లు. ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి ఎక్కడొక్కడి నుంచి వస్తారు అక్కడికి. యాగంటి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే గుడి. అటు వెళ్ళి ఇప్పుడైతే క్లోజ్ చేశారంట, 3ంటికి తెరుస్తారంట. నేను వచ్చింది 1ంటికి. ఇదే గుడి లోపల చాలా సినిమాలు కూడా జరిగాయి ఇక్కడికి. ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగకైతే వచ్చేస్తారు ఇక్కడికి. ఇదే గుడి చాలా చేసేది. చూడండి చుట్టూరు ఇదే యాగంటి టెంపుల్. మొత్తం స్నానం చేసి వచ్చి అనమాట ఇక్కడ. ఇదే యాగంటి అంటే పంచిది పుణ్యక్షేత్రం లాంటిది చుట్టుపక్కలకి. దాదాపు అది శివరాత్రి టైంకి అయితే బాగా వస్తారు అంటే ఇది చూసుకొని ఎంత బాగున్నారు. లోపల అందరూ స్నానం చేస్తూ ఉన్నారు. దీని లోపలికి దిగి ఒక 2 నిమిషాలు మునిగి మొక్కునే జరుగుతాయంట. డబ్బులు ఇసిరేస్తారు, దీని లోపల కాగితాలు ఇసిరేస్తారు, ఏ పెడితే ఇసిరేస్తారు, మళ్ళీ దొరకమని చెప్పి నమ్మకం అనమాట. గుడి అనేది చాలా అంటే చాలా ఫేమస్. మంచి ప్లేస్ ఇది. శివుడు పార్వతి కోసం పెట్టించారు ఆ రోజుల్లో. ఒక కథ ద్వారా అయితే ఇదైతే ఏర్పడింది అనమాట. చూడండి అందరు ఎలా చేస్తున్నారు, ఇంకా చేస్తా ఉన్నారు అన్నమాట. ఇదే చూసేయండి, చాలా మంది తక్కువ మంది ఉన్నారు అనమాట ఇక్కడ. చాలా మంది వచ్చారు యూట్యూబర్స్ కూడా ఇక్కడికి. యూట్యూబర్స్ అనే కాదు, సినిమాలు కూడా జరిగాయి దీంట్లో. పేర్లు ఏమో తెలియదు కానీ యాగంటి నంది అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ నంది ఇది. నంది టెంపుల్ చూడండి ఎలా అయితే వేస్తున్నారు, ఆడుకుంటున్నారు, అయితే వేస్తున్నారు. మనకు కూడా అయితే వద్దాం కానీ మనకి బట్టలు ఏం తెచ్చుకోలేదు. ఎలా వేస్తాయట, కేవలం దీన్ని చూడటం కోసమే వస్తారు చాలా మంది. చూడండి చుట్టూరు ఇలా ఉన్నాయన్నీ అనేది. నాకు తెలిసినంతవరకు ఇదైతే బాగుంది. దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఒక కొట్టు కాదని చెప్పి. అగాస్తమ్మ వచ్చి ఇక్కడైతే వచ్చి అన్నమాట గుడి. చూడండి ఎలా ఉందో మొత్తం ఇదే అనమాట. అగాస్తమ్మ ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి కోసం కట్టిద్దామని నా గుడి. గోరి అనేది విరిగిపోవడంతో శివుడి కోసం తపస్సు చేస్తుంటే శివుడు ప్రత్యక్షం అవడంతో శివుడి కోసం అని చెప్పేసి దీన్ని కట్టారన్నమాట. అంత గొప్ప ఇది. ఇంకొక కథ చిట్టప్పకి సంబంధించిన కదా, చిట్టప్ప గుప్తుడు అని చెప్పి అంటున్నారు. రకరకాలుగా ఉంటుంది ఇది. చూడటానికి చాలా బాగున్నది అసలు. ఇది ఎవరు పెట్టినా ఏతేస్తా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇదే అనమాట మొత్తానికి. ఇదే తీసేయండి. చేసాం, అన్నదానం చేసేసాం, స్నానం చేసాం, అన్ని చేసాం. ఇప్పుడైతే గుడికి వెళ్తాం. గుడిలో ఉన్నది చూపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏం ఉండదు, యాగంటిని గుర్తు వస్తుంది అనమాట మనకి. ఫ్రెండ్ చుట్టుపక్కల అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇది ఎలా కట్టారో మరి ఇల్లు. చుట్టుపక్కల అంటే చాలా బాగుంది. చూడండి, అది స్నానం చేసేది ముక్కుబడి తీసుకున్నాక. ఇదన్నమాట గుడి. దీని లోపల నుంచి వచ్చేసారు అనమాట ఇది గుడి. చూడండి, ఇది సినిమాలోకి చాలా సార్లు ఉపయోగించినట్టున్నారు. పైన కూడా ఎలా ఉందో, పైకి వెళ్ళాలంటే గుడి యాగంటి గుడి. దీని గురించి మనకి కూడా ఉన్నది. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మర్రి చెట్టు అనమాట ఇది, యాగంటి మర్రి చెట్టు ఇది. చూడండి ఎలా ఉందో. గుడి మెట్లు ఎక్కాలన్నమాట. యాగంటి టెంపుల్ చూస్తుంటే చాలా బాగుంది.
చుట్టూరు కొండలు, గుహలు, చెట్లు, కోతులు అన్ని అయితే ఉన్నాయన్నమాట. యాగంటి టెంపుల్ దీనికి శివుడు, పార్వతి, నందీశ్వరులకి గుర్తుగైతే కట్టుకున్నారు. ఉమామహేశ్వర స్వామికి వారికి పేరైతే పెట్టుకున్నారు. దీన్ని యాగంటి నంది ఉమామహేశ్వర టెంపుల్ అని అంటారు అనమాట. 15వ శతాబ్దంలో అయితే విజయనగర సామ్రాజ్యం మరియు సంగవంశానికి చెందిన హరిహర రాజవక్క గారు అయితే నిర్మించారు దీన్ని. చూద్దాం లోపలికి ఎలా ఉంది అసలు ఇది. ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. చూద్దాం ఎలా ఉందా గుడి లోపల ఎంట్రన్స్ ఎలా ఉందన్నమాట. ఇదే యాగంటి టెంపుల్. అది స్నానం ఇదే టెంపుల్. చూడండి ఎలా ఉంది చుట్టూరు. లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి. ఈ టెంపుల్స్ ఎన్నో రోజులు కట్టారు మరి అట్లా ఆశ్చర్యంగా చూడండి అసలు ఎలా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి. స్థావరంగా అయితే శివుడు పార్వతి గుర్తుగా కట్టారనమాట. దీని లోపల నంది కూడా ఉన్నదంటే పెద్దది 15 అడుగుల విగ్రహం అయితే ఉంది. చాలా చాలా పెద్ద అంటది. చూడండి గురు మొత్తం. మహాశివరాత్రి అయితే దీన్ని బాగా ఆడంబరంగా జరుపుతారనమాట. రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల దేశాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తారనమాట ఇక్కడికి. ముఖ్యంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల అయితే పాల్గొన్నప్పుడు బాగా వస్తారనమాట. చూడండి ఎలా ఉందో. విశ్రాంతి తీసుకున్నారు నంది పైన ఉన్నాయి. చొక్కల గుడి. ఈ గుడి లోపల అయితే చాలా బాగుంది. పురాతన కాలం కదా గుడి. చూడండి ఎలా ఉన్న గుడి. నంది అనేది మీకు ఈ లోపల ఉండొచ్చు. 3 గంటలకు తెరుస్తారంట గుడికి. గడియారం పెట్టి ఉంది వెంట ఉంది. గుడి మేబీ 3 గంటలకు తెరుస్తారు. అప్పుడు చూడొచ్చు మనం నంది. గంట కూడా అవుతుంది. నేనే కొడుకు గంట. యాగంటి టెంపుల్ అంతా బాగుందండి. 15వ శతాబ్దంలో కట్టించినవి కదా అట్నే ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్స్. వీటి గురించి పెద్దగా చరిత్రలు నేస్తారు కానీ మ్యాటర్లు పెద్దగా రాయరు. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా మొత్తం ఫస్ట్ లో ఇచ్చాను. దాని గురించి అది 2 కథలు ఉన్నది ఇది అని చెప్పి అంతవరకే ఉంది. ఇక్కడికి వచ్చి అయితే ముక్కలు తీసుకొని డబ్బులు అయ్యి చూడండి. యాగవీప సాయి చరిత్ర అంట చదువుకోండి. ఇది కొద్దిగా మీకు మ్యాటర్ అనేది ఐడియా ఉంటుంది అనమాట. చూసారు కదా గుడి. ఇదే దేవాలయం అంటారు దీన్ని. గుడి అంటారు, ఆలయం అంటారు అన్నమాట. యాగంటి టెంపుల్ సూపర్ గా ఉంది. నాకైతే బాగా నచ్చిందని. చుట్టూ చూడండి అసలు ఎలా ఉంది యాగంటి టెంపుల్. నంద్యాల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఇది. చిత్తూరు అనమాట. ఇక్కడ శివ పార్వతి నందిగులకి గుర్తుగా కట్టిన గుడి అనమాట. ఎక్కడ పెట్టినా నందులు ఉన్నాయండి బాబు ఈడ ఎక్కువగా. నందులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. దాదాపు చాలా ఉన్నాయి. కింద చూడండి వాటర్ లాగా ఉన్నది. వాటర్ అవుతా ఉన్నాయి కింద. దాన్ని కొంచెం ఉన్నాయి. నందులు అయితే ఎక్కువ ఉన్నాయి ఈడ. దాదాపు 10-15 ఉంటాయన్నమాట విగ్రహాలు ఈడ. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. 2 గదులు వచ్చి అనమాట. తిరిగి చెట్లు కొద్దిగా నందులు ఇవన్నీ ఉన్నాయి. ముఖద్వారాలు 16 ఎన్నో ఉన్నాయంట దీంట్లో లోపల వెళ్ళడానికి. సరే ఇది కాదులే. పెట్టిన ప్రవచనాలు అయితే రాసి ఉన్నాయి దీనికి వాళ్ళ భాషలో. పైకి ఎక్కితే ఇంకా రకరకాలు కనిపిస్తాయి. ఇంకేం చెప్తాం. పైన అయితే లాస్ట్ టైం లేదు, మెట్లు ఉన్నాయి. ఇది అని చెప్పి గుర్తుకి పడుకున్నారు వీళ్ళు. బాగా వీళ్ళు కొనుక్కున్నారు. ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదే గుడి. యాగంటి టెంపుల్ అంటే ఇదే. శివుడికి సంబంధించి, పార్వతికి సంబంధించి గుడి నంది. అటు ఇటు వారికి నందులు ఉన్నాయి. నందీశ్వరుడికి సంబంధించి అనమాట. వారికి నందులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. శివుడు పార్వతి అయితే విగ్రహాలు అయితే నాకైతే ఆడ కనిపించలేదండి. అందుకు సంబంధించి ఉన్నాయి. ఉమామహేశ్వర స్వామికి లెక్కలు అయితే కట్టినవి అన్నమాట ఇవన్నీ. ఇవి
మహాశివరాత్రి సమయంలో అయితే క్యూలో నిలబడే ఇవన్నమాట వంతెనలు ఇవి. మహాశివరాత్రి సమయంలో అయితే బాగుంటారు. మార్నింగ్ 9 to 12, మళ్ళీ 3 గంటల నుంచి 12 గంటల నుంచి 3 గంటల దాకా అయితే భోజనాలు పెడతారు ఫ్రీగానే ఇక్కడ. కానుకలు ఇచ్చే వాళ్ళు ఇస్తారు. నన్ను కూడా అన్నంది నమ్మన్నారు కానీ నేనైతే వెళ్ళలేదు. సో అదైతే స్నానాన్ని ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే తీర్చుకునేది అనమాట. ఇక్కడికి వచ్చి సేద తీర్చుకుంటారు. అది స్నానం చేసి అయిపోయినాక ఇదంతా కూర్చొని చుట్టుపక్కల కూర్చొని తినే ప్లేస్ అనమాట. చుట్టుపక్కల కూర్చొని ఇదే కాలక్షేపం చేస్తారనమాట. కంచేపు వచ్చి అయిపోయినాక ఇదనమాట ఏదంటే ఇది అన్నదానం చేసేసాం, స్నానం చేసేసాం. ఇప్పుడైతే గుడి గడికి వెళ్దాం పదండి. వీడైతే చూసారు కదా, నేనైతే చాలా కష్టపడి చాలా దూరం నుంచి అయితే వచ్చాను. దాదాపు 70 కిలోమీటర్లు వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు బయట నుంచి ఇస్తాను. నేనైతే వీడియోని ఆపేస్తున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. నెక్స్ట్ వీడియో బేలుం గుహలతో మీ ముందుకు వస్తాను. వీడియోని అయితే చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ అడుగుతాను. ఓకే, బై సార్.